చాకలి ఐలమ్మ, ఆమె ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ. వాళ్ళ మనుమడు, వాళ్ళ సొంత మనుమడు చిట్యాల రామచంద్రం మాజీ సర్పంచ్ పాలకుర్తి. సిపిఎం పార్టీ నుంచి సర్పంచ్గా 2 సార్లు 3 సార్లు సర్పంచ్గా చేసిండు అనేది సమాచారం. అంటే చూడొచ్చు ఇక్కడ మనం. ఈ రామచంద్రము నాకు ఆరోగ్యం బాగాలేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఆరోగ్యాన్ని చూపించలేదట ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకోలేదు, సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, ఆ జిల్లా మంత్రి పట్టించుకోలేదు. ఇక చెప్తారు ఇక చాకలి ఐలమ్మ పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, మనం అది చేయాలి, అది పడేయాలి, ఇది పడేయాలి అంటాం. మరి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఏం ఆదుకున్నారు? చాకలి ఐలమ్మ కుటుంబానికి కార్పొరేషన్ సభ్యురాలుగా తీసుకుంటామని చెప్పారు వాళ్ళ మనవరాల్ని. ఏడ తీసుకుంది? రేవంత్ రెడ్డి చెప్పిండు ఎప్పుడు పాలకుర్తి మీటింగ్లో ఎలక్షన్ ప్రచారంలో చాకలి ఐలమ్మ పాలకుర్తికి సంబంధించినటువంటి చాకలి ఐలమ్మ కుటుంబంలో కార్పొరేషన్కి ఏదైనా ఒక కార్పొరేషన్లో ఆమెను కమిటీ సభ్యురాలుగా తీసుకుంటాం కార్పొరేషన్లో అని చెప్పారు. తీసుకోలే. పైగా ఆయనకు ఆరోగ్యం ఖరాబ్ అయినా కూడా ఆయన మంచిగా చూపియలే. ఇక్కడ ఈ ఐలమ్మకు 5 కొడుకుల్లో పెద్ద కొడుకు సోమయ్య, 3వ సంతానం రామచంద్రం. ఐలమ్మకు మొత్తం 5 కొడుకులు. చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మకు 5 మంది కొడుకులట. ఆ 5 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు సోమయ్య, ఆయన కొడుకు ఈయన రామచంద్రం. నానమ్మ పోరాట వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఆయన 1975లో సిపిఐ పార్టీలో చేరిండు. ఫస్ట్ 1975లో సిపిఐ పార్టీలో చేరి అనంతరం సిపిఎంలో కూడా చేరిండట. సిపిఐలో విధానాలు నచ్చక సిపిఐలో చేరిండు. 1981లో పాలకుర్తి సర్పంచ్గా ఎన్నికై 2001 వరకు కొనసాగిండు. పాలకుర్తి సర్పంచ్గా సిపిఎం పార్టీ తరఫున 1981 నుంచి 2001 వరకు ఆయన సర్పంచ్గా అక్కడ ఉన్నాడంట. రైతుల కోసం, హక్కుల కోసం, కూలీల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆయన పోరాటం చేసిండు. వాళ్ళ నాయనమ్మ కూడా పోరాటం చేసింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోరాట ఫ్యామిలీ. అయితే మొత్తంగా ఆయనను పట్టించుకొని కొంత ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకుంటే కొంత ఇంకా కొన్ని రోజులు బ్రతికేవాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మనకు ఉంది. చనిపోయినటువంటి వీడియో ఒకసారి మనం చూద్దాం. చిట్యాల రామచంద్రం చాకలి ఐలమ్మ మనుమడు. రెబెల్ దాకా వచ్చిండు. ఎమ్మెల్యే దగ్గర పోయారట, యశస్విని రెడ్డి దగ్గరికి చాలాసార్లు పోయి మొరబెట్టుకున్నట. ఆయన కూడా పట్టించుకోలేదట. అట్లా ఈ పోరాట యోధులను పట్టించుకొని వాళ్ళ కొంత చూపెడితే, హాస్పిటల్లో చూపెడితే కొంత బతికే అవకాశం ఉండేదేమో.